ఫోన్ పే డౌన్లోడ్ చేయి అది గుడ్ బాడీ కింది కొంపు హ్యాండ్స్ కరెక్ట్ తీసుకో పిడికిలు పట్టు గట్టే పట్టకు పిడికిలు గట్టే పట్టకు రాజు ఇగో ఇట్లా దృష్టి ఇట్లా పట్టు అంతే ఇగో ఇట్లా లెగ్ హ్యాండ్స్ క్లోజ్ చేయి వదిలేక హ్యాండ్స్ వదిలేకో దగ్గర గుంజండి బాబు హలో సార్ గుంజు అంతే అంటే ఏమి స్వింగ్ చేయకు నార్మల్ స్వింగ్ చేయి ఎక్కువ ఊపకు హ్యాండ్స్ దా ముందుకు go జై హింద్ గుడ్ మార్నింగ్ గ్రౌండ్లో ఫుల్గా వర్షం పడింది మార్నింగ్ ఇప్పుడు వెళ్తుంది కొంచెం ఇప్పుడు తగ్గింది కానీ గ్రౌండ్లో మొత్తం వాటర్ ఉన్నాయి అందుకనే బయటికి వచ్చేసాము 8 కిలోమీటర్స్ చేయాలి ఆ గ్రౌండ్లో ఉన్న కూడా 8 కిలోమీటర్స్ చేసేది ఉండే కానీ ఇప్పుడు దాదాపుగా 8 కిలోమీటర్స్ చేస్తున్నాము వర్షం పడ్డందుకు అంతే ఇది ఎండ్యూరెన్స్ ఎస్ఎస్జిడి వాళ్ళకి మెయిన్ వెరీ ఇంపార్టెంట్ ఇది ఆర్మీ వాళ్ళకి కూడా ఆర్మీ ఈవెంట్ కూడా 1.6K కూడా చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్ 8K అనేది లాంగ్ డిస్టెన్స్ రన్ అనేది ఎందుకంటే ఎండ్యూరెన్స్ వస్తుంది లెగ్స్లో స్ట్రెంత్ వస్తుంది ఇంకా బాడీ కూడా బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది బాడీ అప్ డౌన్ కాకుండా ఉంటుందండి మెయిన్గా అయితే బ్రీతింగ్ కంట్రోల్కి వస్తుంది బ్రీతింగ్ కంట్రోల్ లేని వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ రన్ చేయండి 5K కానీ 8K 6K అట్లా చేయండి గో బాడీ ఊపదు శ్రీకాంత్ హలో బాబు బాడీ కిందికి ముందు చూడు ఎప్పుడైనా సరే చూడండి ఆ శ్రీకాంత్ ఎల్లో టీషర్ట్ అయినా ఇగో బాడీ స్ట్రైట్ పెట్టి పరిగెడుతున్నాడు బాడీ స్ట్రైట్ పెట్టడం కాదు ముందుకి 90 degrees కొంచెం బెండ్ ఉండాలి బాడీ లాంగ్ డిస్టెన్స్ చేసేటప్పుడు ఎంత బాడీ ముందుకి వంపి పరిగెత్తాలి అట్లా మళ్ళీ హెడ్ ఊపడము బాడీ రొటేట్ కావడం ఇట్లా చేస్తే రాంగ్ నువ్వు 10 కిలోమీటర్ చేసే స్ట్రెంత్ ఉన్నా కూడా ఎన్ని చేస్తావు 5 కిలోమీటర్ చేస్తావు ఎందుకంటే అట్లా చెక్ చేయడం వల్ల ఎనర్జీ మొత్తం దాని అక్కడనే వెళ్ళిపోతుంది లాస్ అవుతుంటుంది ఎనర్జీ కాబట్టి ఆపు వదిలేయి ఎందుకు ఇది చేపిస్తున్నామంటే నాకు స్టమక్ లాగా ఈడ పట్టుకుంది డొక్కల పట్టింది కదా నొస్తుందా ఈడ అందుకని ఈ లాంగ్ బ్రీత్ తీసుకోవాలి బ్రీత్ అవుట్ చేస్తే 5 times చేస్తే మళ్ళీ నీకు రీఎనర్జీ అవుతుంది రికవర్ అవుతుంది ఇంకా పెయిన్ అనేది కూడా తగ్గుతుంది మజిల్ ఇలా పట్టుకున్న రిలీఫ్ అవుతుంది దానికోసమే లాంగ్ బ్రీత్ చేస్తాం ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ రన్ చేసేటప్పుడు మన స్టమక్లో కానీ గ్రిప్స్లో కానీ పెయిన్ వస్తే పట్టుకున్నట్టయితే బ్రీత్ చేయండి పక్క రిమూవ్ అవుతుంది ఓలే క్లియర్ అయిందా రెడీ వెళ్తావా ఇప్పుడు మళ్ళీ గో మేడం రన్ చూడ ఇప్పుడు ఏమనిపిస్తుంది ఫస్ట్కి ఇప్పటికి ఫ్రీ అయిపోయిందా గట్టి ఫస్ట్ అంత స్పీడ్ ఉరకకుండా మరి ఎందుకు ఉరుకుతున్నావు స్పీడ్ చెప్పు అదే మనం చేసి తప్పు స్లో పరిగెత్తాలి మనం రన్ కంట్రోల్ చేయాలి ఒక 200-300 meters పోయేసరికి ఎనర్జీ లాస్ అవుతుంది ఓకే బ్రీతింగ్ కంట్రోల్కి రాదు ఇప్పుడిప్పుడే నేర్చుకో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన రన్ కాబట్టి స్టార్టింగ్లో ఉన్నావు కాబట్టి బ్రీతింగ్ కంట్రోల్ కాదు అర్థమవుతుందా కాన్సన్ట్రేట్ మైండ్ కంట్రోల్ ఉండాలి రన్ కంట్రోల్ ఉండాలి ఎందుకు బ్రీతింగ్ వితౌట్ చేసినావు కాబట్టి ఎనర్జీ వస్తుంది ఇట్లా పరిగెత్తాం అనిపిస్తుంది అయినా కూడా కంట్రోల్ చేయాలి ఎమోషన్ కావద్దు ఎమోషన్స్ కంట్రోల్ తీసుకొని ఒకటే లెవెల్ తీసుకుపోవాలి రన్ని అర్థమైందా రైట్ పిచ్చే మోడ్ ఆడిపోయి ఎంకమాలి గాడికి అనిపిస్తలేదు కదా 4 వచ్చినాడు కూడా ఏమైతలేదు కదా ఇది మళ్ళీ ట్రైనింగ్ వీళ్ళు ఎందుకంటే వీళ్ళు మాత్రం ట్రైనింగ్ చేసిరు ఈ బ్యాచ్ మొత్తం ట్రైనింగ్ చేసిండ్రు ట్రైనింగ్ ఉంది వీళ్ళకి 2 weeks 10 days అవుతుందా 10 days అవుతుంది 10 days ఓన్లీ స్ట్రెంథింగ్ చేసి 4 kilometers వచ్చేసిండ్రు అవుట్ అయిపోతుంది రన్ అయినా కూడా ఇంత డౌన్ కాలే ఇంత ఫుల్ యాక్టివ్ ఎనర్జీగా ఉన్నారు చూడండి ఎండ్యూరెన్స్ స్ట్రెంథింగ్ మెయిన్ ఇంపార్టెంట్ రన్ చేయడానికి రన్ పరిగెత్తాలంటే ఎండ్యూరెన్స్ స్ట్రెంథింగ్ చేసుకోవాలి టర్న్ కావాలమ్మా ఇక్కడ టర్న్ కావాలి
9 కిలోమీటర్ అవుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ గ్రౌండ్కి. గుడ్, వెరీ గుడ్, నైస్ నైస్. స్పీడ్ వెళ్ళిపోవాలి, ఇంకా స్పీడ్ పెంచాలి. కమాన్ చలో ఫాస్ట్గా. వెరీ నైస్. అదే మెయింటైన్ చేయి రన్ మెయింటైన్ చేయి. హెడ్ డౌన్ చేయకో, కొంచెం అప్ చేయి. రైట్, లెగ్ కరెక్ట్ చేయి. ఎగరగో, రొటేట్ అవుతుంది బాడీ. ఇట్లా ఉంకుతున్నావు, ఇట్లా చేస్తున్నావు మా నువ్వు. ఇట్లా చేస్తున్నావు, ఇట్లాగో స్ట్రేట్గా పరిగెత్తు, స్టిప్ పరిగెత్తు, అంతే. వెళ్ళు స్పీడే, వెళ్ళు 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 వెళ్ళు. ఇంకా రాజు వెళ్ళు, రాజు ముందుకెళ్ళు. గుడ్, పిడికిలి ఫ్రీగా వాటు. ఇంకా 5-6 మెంబర్స్కి ఇండ్యూరెన్స్ కాలేదు, వాళ్ళకు స్ట్రెంత్ కాలేదు. మొన్న రీసెంట్గా 4 days 3 days కింద వచ్చిండ్రు, అందుకనే వాళ్ళు ఇంకా వెళ్ళిపోయినారు. వీళ్ళంతా స్ట్రెంత్ జరిగింది, వీళ్ళకి అందరికీ స్ట్రెంత్ ఇండ్యూరెన్స్ చేసారు కాబట్టి వీళ్ళు రన్ను అనేది డెవలప్ అయిపోయింది. చూడండి, ఇండ్యూరెన్స్ స్ట్రెంత్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి వస్తుంది, నో ప్రాబ్లం. సో వాట్, బ్రీతింగ్ చేయి, బ్రీతింగ్ చేయి. బ్రీత్ చేయి అని చెప్పిన, లాంగ్ బ్రీత్ చేయి, పని చేసి చేయి. బ్రీత్ తీసుకో, గట్టిగా బ్రీత్ తీసుకొని వదులు, ఇట్లా వదులు, బ్రీత్ తీసుకొని వదులు. బ్రీతింగ్ బ్రీత్ అంటే చెయ్యు. బాడీ అటు ఇటు పక్కు, ఇంకా నొప్పి అవుతుంది, ఇంకా డొక్కల నొప్పి లేస్తుంది. అటు ఇటు ఇట్లా ఊగకు, అటు ఇటు రైట్ కాన్సన్ట్రేషన్గా పరిగెత్తు. అదే కంట్రోల్ అయిందా బ్రీతింగ్? కాలే, బ్రీతింగ్ తీసుకో, లోపలికి దోస్తం తీసుకో, ఆపు 5 seconds. బ్రీత్ తీసుకో, దగ్గర బ్రీత్ తీసుకో, లాంగ్ బ్రీత్ తీసుకో, ఆపు, ఇట్లా వదులు, బ్రీత్ తీసుకొని వదులు. లాంగ్ బ్రీత్ తీసుకొని ఆపు, ఆపిన తర్వాత మళ్ళీ రిమూవ్ చేయి. బ్రీత్ మొత్తం మౌత్తో రిమూవ్ చేయి. వెళ్ళు 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 వెళ్ళు. అటు ఇటు ఊపు, బాడీ ఊపుతున్నావు, పడతాయి దెబ్బలు పడతాయి. బాడీ ఊపక్క, అంతే అంతే. లాంగ్ సైడ్ చేయి, లాంగ్ సైడ్ చేయి, సైడ్ సార్ ఎక్కువ ముందుకు, అది అంతే. లాంగ్ సైడ్ చేయి, నైస్ చేయి, లాంగ్ సైడ్ చేయి, వెరీ నైస్ వెరీ నైస్, అంతే. లాంగ్ సైడ్ చేయి, వెళ్ళు. లాంగ్ సైడ్ చేయి, సైడ్స్ లాంగ్ వదులు, అంతే అంతేరా. వెరీ గుడ్ రా, శబాష్ అన్న. ఇది కావాల్సింది. గో 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 గో, ముందుకి వెళ్ళు బిడ్డ, వెళ్ళనా, వెళ్ళరా, నో ప్రాబ్లం, ఏం కాదు, వెళ్ళు. వద్దు, గడ్డ తీసుకుంటారా?
చెప్పిన అంతే విజయ్ అవుతుంది విజయ్ 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 వాటాను రన్ను విజయ్ నట్ రన్ను విజయ్ విజయ్ పారణ బా ఫినిష్ 42 minutes 43 minutes 43 go shabash shabash hey ball देखो hey get up ball see full mark start go stop finish 22 good 21 good shabash चलो सेटिंग नడు సెట్టింగ్ వెళ్ళిపోతున్నాడు ఓకే పట్టుకోండి పట్టుకో జాగ్రత్త కలిసి వాడు కొట్టేసింది కానీ స్టార్టింగ్ నుంచి ఫినిషింగ్ వరకు వాళ్ళు ఒక్కటే ఖతర్నాక్ ఉంది సార్. ఈవెంట్ దగ్గర ఇట్లుంటే ఏం లేదు సార్. రన్ మూమెంట్ హ్యాండ్ కిలోమీటర్ దగ్గర ఇంకా రాకపోయాడు.